సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని నా ప్రభా, మరి విత్తబడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయం తెరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ, వినగల చెవి, గ్రహించగల ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు పెట్టినటువంటి విధానం ఏంటి తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట. దేవుని గణపరచడం అంటే ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం, ఎర్లీ మార్నింగ్ లేచిన మొదటి సమయం దేవునికి ఇవ్వటం, దేవుని సన్నిధిలో గడపటం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికి ఇవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికి ఇవ్వకూడదు. అది ఎంత గొప్ప పని అయినా సరే, ఆదివారం అంటే దేవుని సన్నిధిలో గడపాలి, ఇంకా ఆ సమయం దేనికి ఇవ్వకూడదు. ఇలా చాలామంది వాళ్ళ త్యాగపూరితమైనటువంటి జీవితాలను, ఎంతో విలువైనటువంటి వాటిని వదులుకొని దేవుని సన్నిధిలోనే గడపాలని చెప్పి డిసైడ్మెంట్ చేసుకున్నప్పుడు ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి. చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. 1924లో పారిస్లో జరిగినటువంటి ఒక సంఘటన. పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో జరిగినటువంటి ఆ పోటీల్లో నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి ఆటగాళ్ళు ఎంతో సాధన చేస్తారు. ఒలింపిక్స్ లీడిల్లో మరి ఆ ఎరిక్ లిడిల్ అనేటువంటి 100 మీటర్ల పరుగునెత్తేటువంటి ఆటగాడు ఉన్నాడు. ఎరిక్ లిడిల్, మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. ఎరిక్ లిడిల్ అనేటువంటి 100 మీటర్ల పరుగెత్తేటువంటి ఆటగాళ్ళు. 100 మీటర్ల పరిగెడతాం, ఒక్క నిమిషంలో పరిగెట్టవచ్చు వాళ్ళు. కానీ దానికి ఎన్నో సంవత్సరాలు ప్రయాసతో కూడినటువంటి మరి వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది. ఎంతో కష్టపడతారు. అంత కష్టపడి మరి ఎంతో ప్రాక్టీస్ చేసినటువంటి ఆ వ్యక్తి 100 మీటర్ల పరుగు పందెంలో మరి ఆయన సిద్ధం పడుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, దేవుని నామాన్ని మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని రోజులు ప్రాక్టీస్ చేసేవాడు, కానీ ఆదివారం ప్రాక్టీస్ చేసేవాడు కాదు. ఆదివారం అంటే దేవుని సన్నిధిగా ఇచ్చేవాడు ఇంపార్టెంట్. ఆదివారం అంటే దేవుని సన్నిధిని గడిపేటువంటి వాడు ఎరిక్ లిడిల్. మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో. అతన్ని ఒలింపిక్స్ తీసుకుని వెళ్తే 100 మీటర్ల పరుగు పందెం మరి ఆ పరిగెడటానికి సెలెక్టెడ్, అంతా బాగానే ఉన్నది. విషయం ఏంటంటే ఆ 100 మీటర్ల పరుగు పందెం ఏ రోజు వచ్చిందంటే ఆదివారం రోజు పెట్టారంట. అంతా ప్రిపేర్ అయ్యాడు, అంతా సిద్ధపడ్డాడు, అంతా మరి అందరిలో ఫస్ట్ వచ్చాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఫైనల్ ఎప్పుడు వచ్చిందంటే ఆదివారం వచ్చిందంట. సరే, పోతే పోయిందో కాదో అని ఏమనుకుంటాం మనమైతే. కానీ ఏం చేశాడంటే ఆయన ఈ ఆదివారం పరుగులు పందెం పెట్టారు కాబట్టి ఆయన ఏంటంటే, ఏ రోజైనా పరిగెడతాను కానీ ఈ ఆదివారం నేను పరుగు పెట్టను, ఈ ఆదివారం వచ్చింది కాబట్టి నేను పార్టిసిపేట్ చేయను అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇంత పెద్ద పేరు వచ్చిందే, టీవీల్లో, ఛానల్లో, పేపర్లు ఇంత పేరు వచ్చిందే, ఈ పేరునంతా కోల్పోతా ఉన్నాను, ఆదివారం నువ్వు పరిగెట్టవలసిందే అంటే, లేదు, నాకు ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను ఈ ఆదివారం మాత్రం నేను పరిగెత్తను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరిగెత్తను అంటే అందరూ ఏమన్నారంటే, ఓహో, నువ్వు పరిగెత్తలేవు, నువ్వు గెలవలేవు అని తెలిసి కుంటి సాకులు చెప్తున్నావు, నువ్వు పరిగెడితే ఓడిపోతావు, నీకేదో బలహీనత ఉంది కాబట్టి నువ్వు ఓడిపోతావు అని తెలిసే ముందుగా నువ్వు ఆదివారం అని వంక పెట్టి నువ్వు మానేస్తున్నావు అని చెప్పి ఎన్నో విమర్శలు, ఎన్నో భయంకరమైన శోధనలు ఎదురవ్వాయి. అన్నిటిని తట్టుకున్నాడు, విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ నా గురి ఏంటంటే నా యేసయ్య సన్నిధిలో గడపాలి. ఆదివారం నేను పరుగు పెట్టను, ఆదివారం దేవునికి తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వను అని చెప్పి తనను తాను ఏం చేశాడంటే సబ్మిట్ చేసుకున్నాడు దేవుడికి. దేవుని కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. అలాగే ఏమైందంటే ఆదివారం కాని రోజు ఇంకొకటి వచ్చింది. ఏంటంటే అది 400 మీటర్ల పరుగు పందెం. కానీ ఈయన ప్రిపేర్ అయిందేమో 100 మీటర్ల పరుగు పందెం. 100 మీటర్లకు ప్రిపేర్ అయినాడు. 100 రూపాయలు ఉన్నవాడు 400 రూపాయలు టికెట్ తీసుకుంటాడా? 100 రూపాయలు ఉన్నటువంటి వాడు 400 రూపాయలు ప్రయాణం చేస్తాడా? ఇంపాసిబుల్. ఈయన ప్రిపేర్ అయిందేమో 100 మీటర్లకి, కానీ 400 మీటర్ల పరుగు పందెంలో అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడంటే 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటానని చెప్పి అన్నాడు ఆయన. 100 మీటర్ల పరుగు పందానికి సాధన చేసిన వాళ్ళు ఎవరు కూడా 400 మీటర్ల పరుగు పందెంలో అస్సలు పాల్గొనరు. కానీ ఎరిక్ లిడిల్ పాల్గొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరిక్ లిడిల్ గారు పాల్గొన్నారు. ఆ సమయం వచ్చింది. అది ఆదివారం కాదు కాబట్టి అతనంతా ప్రాక్టీస్ అయ్యాడు, ప్రిపేర్ అయ్యాడు, దేవుని సహాయాన్ని తీసుకున్నాడు. పరుగు పందెం ప్రారంభించారు. హల్లెలూయా. పరిగెత్తేటప్పుడు అతను చేస్తున్న మొదటిది ఏంటి తెలుసా? యేసయ్యా, నా ప్రభువా, నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే
నా శక్తి వల్ల, నా సామర్థ్యం వల్ల నిన్ను సాధించలేను. నేను నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను గణపరచువని నిన్ను గణపరుస్తున్నాను కదా దేవా. ఇదిగో నేను పరిగెడుతున్నప్పుడు నాకున్న శక్తి కానీ, నాకున్న ప్రాక్టీస్ కానీ, నాకున్న దేనితోనూ దీనికి క్వాలిఫై అవ్వాలని నేను సాధించలేను. అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి, అనేక మంది అనేక విధాలు అనుకుంటున్నారు. కాబట్టి నేను దీన్ని సాధించలేను. నాకున్న శక్తి, నాకున్న బలము, నాకున్న జ్ఞానము, నాకున్న సామర్థ్యంతో నా వల్ల కాదు. ప్రభువా, నాకు సహాయం చేసినందుకు వందనాలు, నన్ను విజయంతో నిలబెట్టినందుకు వందనాలు, నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతనికి ఒక స్వరం వినపడ్డదంట. హల్లెలూయా. ఏమిటా స్వరం అంటే, సమూయేలు మొదటి గ్రంథం 2:30 ఉన్నటువంటి మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. హల్లెలూయా. ఆ పరుగు పందెం ప్రారంభించక ముందే ఆయన ఒక స్వరం వింటూ ఉన్నాడు. దేవుని స్వరం ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఈ మాటలు మారుమోగుతూ ఉన్నాయి, మనసులో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఈ మనసులు ఈ మాటలు వినిపిస్తూనే రింగున మరి అవే తిరుగుతూ ఉన్నాయి. మనసు నిండిపోయింది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరుగు పందెం ప్రారంభించాడు ఎరిక్ లిడిల్ గారు. ఆ పరుగు పందెం ప్రారంభించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా పరుగు పెడుతూ ఉన్నాడు. ఆ పందెంలో మరి ప్రాక్టీస్ చేసినటువంటి 400 మీటర్లు ప్రాక్టీస్ చేసిన వారికి అందరికంటే ముందుగా వెళ్తూ ఉన్నాడు. లీడింగ్లోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఫైనల్కి ఆ పరుగు పందెంలో గెలిచింది ఎవరంటే ఎరిక్ లిడిల్ గారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఇది 1924 సంవత్సరంలో పారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్ పోటీల్లో నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆ పరుగు పందెం అక్కడితో అయిపోయిందని విడిచిపెట్టేసేలేదు అందరూ కూడా. ఎరిక్ లిడిల్ గారి యొక్క కథనం, ఈ జరిగినటువంటి రియల్ స్టోరీని, ఈ యొక్క కథను చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పేరుతో సినిమా కూడా తీశారు. హల్లెలూయా. నిజంగా ఆయనను గణపరచు వారిని ఆయన ఎప్పుడు కూడా విస్మరించడు. ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చేవారిని ఎప్పుడు కూడా ఆయన పక్కన పెట్టడు. ఈ యొక్క ఎరిక్ లిడిల్ గారు దేవుని గణపరచాడు. ఆదివారం నేను పరిగె పెట్టను, ఆదివారం దేవుని సన్నిధిలో తప్ప నేను ఎక్కడ ఉండను. ఈ యొక్క ఉదయకాల సమయంలో 3:30 నుంచి 4:50 వరకు ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉంటాను. నేను మంచం మీద ఉంటాను, నేను బద్ధకంగా ఉంటాను, నా సమయం వృధా చేయను. నేను దేవునికి నేను సబ్మిట్ అవుతున్నాను, దేవునికి నేను గడపాలనుకుంటాను, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటాను అని ఒక తీర్మానం చేసుకుని ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ యొక్క సమయాన్ని దేవునికి సమర్పించి దేవుని గణపరుస్తారో, దేవుని గణపరచు వారిని ఎరిక్ లిడిల్ గారిని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో, గణపరిచాడు, ఈ రోజున నిన్ను నన్ను కూడా గణపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ డిసైడ్మెంట్ ఎలాగుంది, నీ తీర్మానం ఎలాగుంది, నీవు తీసుకున్న తీర్మానం పైన నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క హెచ్చింపు, నీ యొక్క ఘనత ఆధారపడినది. నమ్మిన వారు ప్రతి వారు పొందుకుందురుగాక. ఆమేన్.